ఇక ఈరోజు ప్రధానంగా మనము ఆరోగ్య సమస్య సాల్వ్ చేసుకునే మార్గంకి చూద్దాం. ఆరోగ్య సమస్యలు, ఏ ఆరోగ్య సమస్య ఉన్నా సరే దాన్ని తొలగించడానికి, ప్రశాంతంగా జీవించడానికి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే ధైర్యం ఉంటుంది, శక్తి ఉంటుంది, ఎంత పనైనా చేయగలుగుతాం. తద్వారా మనము ధనార్జన చేయగలుగుతాం. ధనం మూలంగా ధర్మం నిలబడుతుంది. కాబట్టి అన్నీ మంచి జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యం అనేది ప్రధానము అందరికి కూడా. అందుకని ఆరోగ్యపరంగా ఈరోజు ఒక మంత్రాన్ని చూద్దాం. ఈ మంత్రాధిష్టాన దేవత ధన్వంతరి. ధన్వంతరి మహాదేవుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణు స్వరూపము. శ్రీ మహావిష్ణు స్వరూపములో ధన్వంతరి భగవంతుణ్ణి ధ్యానము చేయడం వల్ల ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి. కాబట్టి ఆయుర్వేదమే కాకుండా ఆయుర్వేదం నుంచే ప్రతి ఒక్క ఔషధము వచ్చింది. కాబట్టి ధన్వంతరి మహాదేవుణ్ణి ధ్యానము చేయడం వల్ల మనము తీసుకునే ఏ ఔషధమైనా అత్యద్భుతముగా పనిచేసి ఆరోగ్యము కలుగుతుంది. ఔషధమే తీసుకోకపోయినా కూడా మన చుట్టూ ఉండే పంచభూతాల నుంచి ఔషధ శక్తి మన లోపలికి వచ్చి మన అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. దీనికి కూడా సేమ్ శుచిగా ఉన్నప్పుడే చేయండి. దయచేసి ఏ మంత్రమైనా సరే శుచిగా ఉన్నప్పుడు చేయడం అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది చేయడానికి ఉత్తమం. ప్రతిరోజు చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి 9:10 లోపు చేసుకోవచ్చు. మధ్యాహ్న కాలములో చాలా మటుకు వద్దు. ఒకవేళ మధ్యాహ్న కాలంలో చేస్తే అల్సర్ కంప్లైంట్ ఉండేవాళ్ళు, యాసిడిటీ కానీ లేదా వేరే ఏమైనా కడుపులో మంట లేదంటే శరీరములో మంట ఇలాంటివి ఉన్నప్పుడు మధ్యాహ్నం 12 నుంచి 12:30 లోపు చాలా తక్కువ సంఖ్యలో 13 సంఖ్యలో చేసుకోవచ్చు. 13 సార్లు చేసుకోవచ్చు. ఇక రాత్రి 10:30 నుంచి 11:30 లోపు 108 సార్లు అలా చేసుకోవచ్చు. మార్నింగ్ కూడా ఎంతైతే అంత 108 కానీ 201 కానీ చేయొచ్చు. చేసే విధానము మామూలుగా శుభ్రతతో ఉండి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మన ఇంటి దేవుణ్ణి గణపతిని ధ్యానము చేస్తూ ఇంట్లో దేవ మందిరములో పూజ రూములో కూర్చొని చేసుకోవచ్చు. లేదంటే హాల్లో కూర్చొని చేసుకోవచ్చు. లేకపోతే వరాండాలో. లేదంటే ఇంకా ఉత్తమం దీనికి ఏమంటే ధన్వంతరికి వృక్షమూలములో కూర్చొని చేసుకోవచ్చు. ఎక్కడైనా కానుగ చెట్టు, వేప చెట్టు, లేదంటే మన వేప చెట్టు అశ్వత్థ వృక్షం 2 కలిపి నాగుల కట్ట ఉంటుంది. అటువంటి చోట్లలో వృక్షమూలములో కూర్చొని చేసుకుంటే ఎక్కువ ఫలితము కలుగుతుంది. ఈ మంత్రం ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. ఓం నమో భగవతే మహా సుదర్శన ధరాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశ హస్తాయ సర్వభయ వినాశాయ సర్వరోగ నివారకాయ త్రైలోక్య పతయే త్రైలోక్య నిధయే శ్రీ మహావిష్ణు స్వరూపాయ శ్రీ ధన్వంతరయే ఔషధ చక్ర నారాయణాయ స్వాహ. ఇది మంత్రము. దీన్ని మనము స్వరయుక్తముగా ఒకసారి చూద్దాము. ఓం నమో భగవతే మహా సుదర్శనధరాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వభయ వినాశాయ సర్వరోగనివారకాయ త్రైలోక్యపతయే త్రైలోక్యనిధయే శ్రీ మహావిష్ణుస్వరూపాయ శ్రీ ధన్వంతరయే ఔషధ చక్ర
నారాయణాయ స్వాహ. ఇది స్వరయుక్తంగా ఇలా జపము చేసుకోండి. సర్వరోగ నివారణ జరిగి సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శుభం భూయాత్. నమస్కారం.